హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మీకు నేను ఎలిమినేషన్ అనాలిసిస్ అయితే చెప్తానండి. ఓటింగ్ రిజల్ట్స్ కూడా చెప్పేస్తాను. ఆల్మోస్ట్ ఈరోజు 12కి అయితే అయిపోతుంది. నాకు తెలిసి అయితే ఇంకా మనకు నబీల్ అయితే మొదటి స్థానంలో ఉన్నాడు. సో ఖచ్చితంగా అతనే ఎట్లనైనా సేవ్ అయిపోతాడు. తర్వాతకు వచ్చేసి మన మణికంఠ, తర్వాత ప్రేరణ. సో వీళ్ళు కూడా యాక్చువల్గా సేవ్ అయిపోతారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే జరగబోతుందని నాకు అనిపిస్తుంది. మణికంఠ ఖచ్చితంగా సీక్రెట్ రూమ్కి వెళ్ళాల్సిందే ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ. ఈ వీకే వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే మణికంఠ వెళ్ళిపోతాడు అని చాలామంది అనుకుంటున్నారు హౌస్లో. ఆదిత్య గారు కూడా మణి పృథ్వీ అని చెప్పేస్తాడు. మళ్ళీ అందరూ వీక్ స్ట్రాంగ్ లేడు అని చెప్పేసి అందరికి ఒక చులకన భావం ఉంది, సోనియా కానీ యష్మిక్ కానీ. సో ఖచ్చితంగా అతను సీక్రెట్ రూమ్కి వెళ్తే మాత్రము అసలు ఎక్సలెంట్ ఉంటుంది. కానీ అతనికి ఇంత ఓటింగ్ ఉందన్న విషయం హౌస్లో వాళ్ళకి తెలియదు కదా పాపం. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే వరకే ఇతను సీక్రెట్ రూమ్కి వెళ్ళాలి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక చెప్తారు వీళ్ళకి ఇంత ఓటింగ్ ఉంది, వీళ్ళకి ఇంత క్రేజ్ ఉంది అని చెప్పేస్తారు. సో అప్పుడు పంపిస్తే ఏం యూజ్లెస్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడే మనము ఇప్పుడు పంపిస్తేనే అది యూస్ఫుల్. సీక్రెట్ రూము అదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మణికంఠ ఎమోషనల్లీ వీక్, అంటే కొంచెము అంటే ఎప్పటికప్పుడు బర్స్ట్ అయిపోతాడు. ఫస్ట్ టైము అనిల్ రావిపూడి గారు వచ్చినప్పుడు ఇట్లా ఎలిమినేట్ అనగానే అసలు ఒక పాట వాడి ఒక రేంజ్లో వాడి వెళ్ళిపోతున్నా అన్నట్టుగా అది అసలు ఎట్లా చేశాడు కదా. సో అంత కంటెంట్ ఇయ్యగలిగే వ్యక్తి. మళ్ళీ హౌస్లో కూడా అసలు చాలా యాంగిల్స్ చూపిస్తున్నాడు. అసలు నాకు ఎక్సలెంట్ అనిపిస్తాడు. ఈరోజు కూడా ఆ ఇమిటేషన్ దాంట్లో బాగా చేశాడు. అసలు సోనియా కానీ ఏం చేసిందా, ఆమె ఎక్కడ చేసింది, అసలు వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ మణికంఠ బాగా చేశాడు. పృథ్వీలకు అయినా కూడా చాలా బాగా యాంకరింగ్ కూడా చాలా బాగా చేసినట్టు నాకు అనిపించింది. సో ప్రేరణకు అయితే ఈరోజు ఫుల్ ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే ప్రేరణ ఎంత బాగా చేసింది. ఆమె అసలు మణికంఠలాగా సూపర్గా చేసింది. అట్లే యాంకర్గా కూడా క్వశ్చన్స్ అడుగుతూ చేసింది. నబీల్ కొంచెం అక్కడ చేయలేకపోయాడు, కానీ ప్రేరణ బాగా చేసింది. అక్కడ ఏం అడగాలి. నబీల్ ఫస్ట్ టైం యాంకర్ అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు. అక్కడ ఎవరిని ఇంటేషన్ చేస్తున్నారు, ఎవరి ఫోటోలు వేసుకుని కన్ఫ్యూజ్ అయిపోయేసరికి అక్కడ ప్రేరణను పెట్టి ప్రేరణ బాగా చేసింది. అసలు ప్రేరణలో చాలా యాక్టింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. సో ప్రేరణ సేవ్ అయిపోతుంది. మణికంఠ మోస్ట్లీ వెళ్తే సీక్రెట్ రూమ్, లేకపోతే సేవ్ అవుతాడు ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఆదిత్య గారు అయితే డేంజర్ జోన్ అని చెప్పొచ్చు. పృథ్వీకి అయితే ఓటింగ్ పడుతుందండి. ఎందుకంటే నిఖిల్ వాళ్ళది, యష్మిది ఓటింగ్ పడుతుంది. కన్నడ వాళ్ళకి ఓటింగ్ ఖచ్చితంగా ప్రేరణకు షేర్ అవుతుంది, పృథ్వీకి షేర్ అవుతుంది. కానీ సోనియా కూడా విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు. ఆర్జీవీ ఫ్యాన్స్ కానీ ఫ్లెక్సీలు కటౌట్లు బాగా పెడుతున్నారు. కానీ చెప్పలేము. ఆదిత్య గారు వెళ్ళిపోతారు మోస్ట్లీ. కంటెంట్ పరంగా చూస్తే సోనియాని ఉంచితే చెప్పలేము, ఉంచుతారు. కానీ మోస్ట్లీ డబల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రము మనకు మణికంఠ సీక్రెట్ రూమ్కి వెళ్తాడు. లేదంటే ఆదిత్య సోనియాని ఇద్దరిని ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోని అవసరం లేదు. లేదంటే మోస్ట్లీ ఆదిత్యనే అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సోనియా ఉంటే కొంచెం రచ్చ రంబోలా ఇట్లాంటివి, నిఖిల్ కానీ పృథ్వీ ఇదంతా క్రియేట్ అవుతుంది కదా, గొడవలు క్రియేట్ అవుతున్నాయి కదా, ఒక కంటెంట్ వస్తుందని చెప్పేసి మేబీ ఉంచుతాడా లేదా. మనకు అఫీషియల్ లీస్ట్ ఓటింగ్ ఇప్పుడు 1 or 2% ఆదిత్య గారికి, సోనియాకి 1 or 2% అంటే ఆదిత్యనే తీసేస్తారు. లేదు ఇంక ఎక్కువ 3-4% ఎక్కువ ఓటింగ్ ఉందనుకుంటే మాత్రము అప్పుడు సోనియాని ఖచ్చితంగా తీసేయాల్సిందే. ఇంకా లేదు కొంచెం ఎక్కువ డిఫరెన్స్ ఉందని మాత్రం ఆదిత్యకి ఎక్కువ ఓటింగ్ ఉంటే మాత్రం ఉంచుతారు. మోస్ట్లీ ఇంకా ఆదిత్యతో కంటెంట్ ఏం లేదనుకుంటే చెప్పలేము, తీసేయచ్చు. లేదంటే సోనియా కూడా వెళ్ళిపోవచ్చు. ఇట్లా మనం ఇంకా ఏం చెప్పలేము. రేపు పొద్దున మధ్యాహ్నం వరకు అయితే మీకు ఏ అప్డేట్ అనేది నేను వీడియో అయితే చేస్తాను. కానీ మణికంఠ అయితే సీక్రెట్ రూమ్కి వెళ్తే మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే అసలు ఎలిమినేట్ అనగానే ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు, బర్స్ట్ అయిపోతాడు. అప్పుడు నేను ఏం చేయాలని అనుకుంటున్నాను, నేను ఏం చేస్తాను అనేది కూడా మొత్తం క్లియర్గా చెప్పేస్తాడు. ప్లీజ్ అని రిక్వెస్ట్ కూడా చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి బిగ్ బాస్ అంటాడు. అసలు ఫుల్ కంటెంట్ ఇవ్వగలిగే వ్యక్తి కాబట్టి. మళ్ళీ ఇతను సీక్రెట్ రూమ్కి వెళ్తే కూడా యష్మి అయినా సోనియా అయినా ఏమనుకుంటుర్రు వీళ్ళన్నీ వింటాడు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఇతను చులకనే కదా, ఖచ్చితంగా అతను ఏం చేశాడు ఇవన్నీ కొంచెం కంటెంట్ అయితే క్రియేట్ అవుతుంది. అందరు ఏమనుకుంటారు అనేది వింటాడు. కాబట్టి మణికంఠ వెళ్తేనే బాగుంటుంది సీక్రెట్. ఇంకా ఎవరు వెళ్ళినా అంత రాదు, ఎందుకంటే అంత లేదు. ఎందుకంటే ఖచ్చితంగా బయటకు ఒక రేంజ్లో వస్తాడు. ఇంకా సీక్రెట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడే అప్పుడప్పుడు ఇట్లా యాక్టింగ్ స్కిల్స్ అవి ఇవి చూపిస్తున్నాడు కదా. సో ఖచ్చితంగా మస్తు ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ వీకే పంపించాలి. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే అవకాశం ఉండదు. ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ
వాళ్ళు వచ్చి చెప్పేస్తారు, హింట్స్ అన్ని చెప్పేస్తారు. అప్పుడు అమర్ వాళ్ళకి అట్లా చెప్పినట్టు చెప్పేస్తారు. సో ఈలోగానే సీక్రెట్ రూమ్ పంపిస్తే సూపర్గా ఉంటుంది. సో మోస్ట్లీ ఆదిత్య లేదు, ఇంకా ఎక్కువ కొంచెం ఓటింగ్ సోనియాను వద్దు అనుకున్న వాళ్ళు ఆదిత్యకి ఇస్తే చెప్పలేము. అప్పుడు సోనియానే ఖచ్చితంగా వెళ్ళిపోక తప్పదు. ఇంకా చూడాలి ఫ్రెండ్స్, ఒకవేళ సోనియా వెళ్తే మళ్ళీ రీఎంట్రీ అయితే ఇప్పించవచ్చు రతిక లెక్క. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, నా వీడియోస్ పుష్ అవుతాయి.